అలాగే జరిగింది కూడా. అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత అసలు ఇక టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులదే మాట మంచి. ఏదైనా వాళ్ళు చెప్పింది వేదం, గ్రామాలలో కానీ ఇక్కడ కానీ. మిగతా పార్టీలన్నీ ఏదో నామకే వాస్తే అన్నట్టే ఉండే. అలాంటిది 10 ఏళ్ళు అధికారం చూసి, ఉద్యమ కాలంలోనేమో ఆ రకమైన హవా చలాయించి అధికారంలో 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి ఒక్కసారిగా పోయేసరికి ఏమీ తోచని ఒక నిస్సహాయ స్థితిలో పడిపోయినట్టు ఏమన్నా ఉందా క్యాడర్ వైపు నుంచి కానీ, మీ స్థాయి నాయకుల వైపు నుంచి కానీ? ఎందుకంటే ఇది కూడా ప్రెషర్ ఉంటుంది పార్టీ మీద. ఇలాంటిది ఏమైనా కనపడుతుందా మీకు? ఇంకేమైనా కారణాలు కనపడుతున్నాయా? అటువంటి అవకాశాలు ఏం లేవండి. ప్రజలు ఈ రోజు కూడా తప్పకుండా బీఆర్ఎస్ ఉండాలి, ఈ తెలంగాణ సాధించిన పార్టీగా బీఆర్ఎస్ ప్రాధాన్యత, బీఆర్ఎస్ కి ఇచ్చే ప్రియారిటీ ప్రజలు ఇస్తూనే ఉన్నారు. మొన్న ఏదో పార్లమెంట్ ఎన్నికలలో 0 వచ్చింది కాబట్టి ఇంకా లేదు, రేపు ఇంకా భవిష్యత్తులో రాదు, ఇవన్నీ ప్రిడిక్షన్స్ అనేది మొన్న మామూలుగా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో బడేబాయ్ అని చెప్పాను, ఆయన మీద కేసు ఉందా అని చెప్పి బీజేపీలో పోతారని మన జ్యోతిష్యం చెప్తే బాగుంటుంది చెప్పారు. కాబట్టి రేపు కాలు గుంజటం మొదలు పెడితే కాంగ్రెస్ లో వర్గాలు అయిన తర్వాత నేను బీజేపీలోకి వస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటారు అని చెప్పేసి మేధావులందరూ చెప్తూనే ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా విశ్లేషిస్తున్నాయి. అయితే రేపు జరగబోయేది కూడా అదే. అంత మాత్రాన ఇవాళ టీఆర్ఎస్ కి ఎట్టి పరిస్థితులలో ఒకవేళ అధికారం ఉంటే కేసులు పెట్టవచ్చు, కేసులు పే చేసే శక్తి మాకుంది. కానీ ఏదో కేసులు పెడతారని, ఇదైందని 8 నెలలు అవుతుంది. మరి ఏమన్నా ఉంటే మామూలుగా తీసి కేసులు పెట్టవచ్చు కదా, ఎవరొద్దన్నారు? అయ్యాల కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. నిజంగా ఏమన్నా ఉంటే బీఆర్ఎస్ మీద మామూలుగా కక్ష సాధింపు చర్యలుగా నాయకుల మీద ఏవేవో చేశారు, కేసులు ఎవరు పెట్టొద్దని అన్నారు. ఇలా కవితని మామూలుగా కనిపించిన అంత మాత్రం కేసు ఉంది కాబట్టి ఆమె నడిపించుకోవడానికి విలీనం చేస్తారని చెప్పేసి ఊహాగానాలు చేయటం అనేది ఇవి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమే తప్ప ఈ వాస్తవం కాదు. ఎట్టి పరిస్థితి అది జరిగేది కాదు. ఇది కోట్ల మంది సభ్యత్వం కలిగిన పార్టీ. డెఫినెట్ గా ఒడదొడుకులు అనేవి ఏ రాజకీయ పార్టీకైనా ఉన్నాయి. పార్టీ పెట్టిన ఇందిరాగాంధీనే బయటకు వెళ్ళి కొట్టిరండి. బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ అని అంటే ఇందిరాగాంధీ బయటకు వచ్చి ఐ కాంగ్రెస్ పెట్టినాక మళ్ళీ వచ్చేసి దాంట్లో మెచ్చేది. ఇవన్నీ రాజకీయాలలో సహజంగా పార్టీలు ఉన్నోళ్ళు చేస్తారు, పార్టీ బయట ఉన్నోళ్ళు చేస్తారు, ప్రత్యర్థులు చేస్తూనే ఉంటారు. ఇవన్నీ ఊహాగానాలు జరుగుతూనే ఉంటాయి, రకరకాలుగా జరుగుతూనే ఉంటాయి. ఎన్టీ రామారావు కూడా ఏం జరిగిందో మనం అందరం చూసినాం, అది చరిత్ర వాస్తవం. కాబట్టి ఒక మాట అయితే వాస్తవం. ఇప్పుడు మీరు మాట్లాడొచ్చు, లేకపోతే పార్టీలో ఇంకెవరన్నా మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు ఎవరైనా మాట్లాడొచ్చు, అది వేరు. కానీ చివరికి కేటీఆర్ గారు మాట్లాడొచ్చు, హరీష్ గారు మాట్లాడొచ్చు, ఎవరో ఎన్నో చెప్తూ ఉంటారు. అదంతా పట్టిదే, దాన్ని నమ్మకండి అని, లేకపోతే తిట్టొచ్చు, విమర్శించవచ్చు, ఎన్నైనా మాట్లాడచ్చు. కానీ కేసీఆర్ వచ్చి చెబితేనే అది ఒక దాన్ని ఏమంటారు, ఒక జీవో లాంటిది కార్యకర్తలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ. ఎందుకంటే గతంలో మోడీ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు. అంటే ఎవరికి వాళ్ళు కాదు మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నది సరే, అది అన్నారు. కానీ ఇప్పుడు ఇంత జరుగుతుంటే కూడా ఆయన ఓపెన్ ఎందుకు అవ్వడం లేదు? ఎందుకు ఓపెన్ అవ్వడం లేదు? ఇదంతా ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మన వ్యతిరేక శక్తులు, లేకపోతే మన ప్రత్యర్థులు, కాంగ్రెస్ పార్టీ, లేకపోతే బీజేపీ హస్తం కూడా ఉంది ఈ ప్రచారంలో అని ఎందుకు చెప్పడం లేదనే దాని మీద మాత్రం చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. కార్యనిర్వాహక అధ్యక్షుడు హోదాలో ఈ రోజు కేటీఆర్ గారు చెప్పారు. రేపు సందర్భం వచ్చినప్పుడు సందర్భానుసారంగా కేసీఆర్ గారు కూడా తప్పకుండా చెప్తారు. ఏ సందర్భం? కార్యకర్తల నుంచి మామూలుగా ఇటువంటి అనుమానం వచ్చింది అని చెప్పానంటే కార్యకర్తలకు తప్పకుండా మనోధైర్యం కల్పించాలంటే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందనంటే తప్పకుండా కేసీఆర్ గారు చెప్తారు. ఇవాళ ఒక కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేసీఆర్ గారికి సంబంధించిన వ్యక్తిగా, ఈ పార్టీకి సంబంధించిన బాధ్యుడిగా కేటీఆర్ గారికి చెప్పారు. రేపు డెఫినెట్ గా కేసీఆర్ గారు సమాధానమే